Hi friends, this is me Vinod Kumarala and once again welcome back to my channel. అసలు రమణ మహర్షి ఎవరు? 1896 ఆగస్టు 29న ఇంటి నుంచి పారిపోయిన ఆయన ఈ అరుణాచలం వచ్చాక తన తర్వాతి రోజులు ఎలా గడిపారు, ఎక్కడ గడిపారో మనం అరుణగిరి కొండను ఎక్కుతూ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు? వెళ్దాం పదండి. అసలు రమణుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా మనం అరుణగిరి కొండపైన ఉన్న స్కందాశ్రమానికి వెళ్ళాలి. ఈ స్కందాశ్రమానికి వెళ్ళడానికి మనకున్న బెస్ట్ వే అదే ఈ రమణాశ్రమం. ఈ రమణాశ్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం నా మునుపటి వీడియోలో అందించాను. ముందుగా ఆ వీడియో చూసి తరువాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇండియాలో ఉన్న టెంపుల్స్ గురించి, టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఎవరూ చెప్పనటువంటి కంటెంట్ ఫ్యూచర్లో నా ఛానల్లో రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక రమణాశ్రమం చూసిన తర్వాత నేను వెంటనే స్కందాశ్రమానికి బయలుదేరాను. ఈ స్కందాశ్రమానికి సంబంధించిన టైమింగ్స్ గోడ మీద చూడొచ్చు. ఇక మొదలెడదామా? సుమారు 5 కిలోమీటర్లు మనం ఈ కొండదారిలో స్కందాశ్రమానికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. వయసు అయిపోయిన పెద్దవాళ్ళు దయచేసి ఈ ట్రెక్కింగ్ని స్కిప్ చేయడమే మంచిది. లేదు మేము వెళ్ళగలము అనుకుంటే ఇక మీ ఇష్టం. వెళ్లే దారిలో పలు రకాల పక్షులు, జంతువులు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ దారిలో కోతులు చాలా ఉన్నాయి. చాలా అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేస్తున్నాయి. సో జాగ్రత్తగా వెళ్ళండి. 1914లో రమణుల దగ్గరికి ఒక భక్తుడు వచ్చి తాము గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో పాడుకునేందుకు ఒక పాటని రమణ మహర్షిని రచింపమని అడగ్గా అప్పుడు రమణులు వెంటనే ఆ భక్తుడి కోరిక మేరకు అక్షరమణిమాల అనే పద్యాన్ని రచించి ఇచ్చారట. అలాగే రమణ మహర్షి నవమణిమాల, అరుణాచల పాతికం, అరుణాచల అష్టకం, అరుణాచల పంచరత్న ఇలా రమణులు స్వయంగా రచించారట. వీటి ద్వారానే రమణులకి మరింత గుర్తింపు, మరింత పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఈ దారిలో శిల్పకారులు చెక్కిన ఈ శిల్పాలు చాలా బాగున్నాయి. శిల్పంలో ఉన్న ప్రతి డీటెయిల్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంత బాగా చెక్కుతున్నారు. అలా 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత మనకి అరుణాచలం టెంపుల్కి సంబంధించిన వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ అరుణాచలం టెంపుల్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.
రమణ మహర్షి తన ఇంటి నుంచి పారిపోయిన తర్వాత కొన్ని రోజులకి తన తల్లిగారు అయినటువంటి అళగమ్మాళ్ గారికి రమణులు ఈ అరుణగిరి కొండ మీద ఉన్న విరూపాక్ష గుహలో ఆయన ఉన్నారని తెలుస్తుంది. అంతటితో అళగమ్మాళ్ గారు ఆయన్ని ఇంటికి తీసుకెళ్దామని ప్రయత్నించినప్పుడు రమణులు నేను ఈ విరూపాక్ష గుహలోనే ఉంటానని చెప్పి అళగమ్మాళ్ గారి మాటను తిరస్కరిస్తారు. ఇక చేసేదేమీ లేక అళగమ్మాళ్ గారు కూడా రమణులు ఆలనా పాలనా చూసుకుంటూ మంచి చెడులు చూసుకుంటూ ఈ స్కందాశ్రమంలోనే ఉండిపోయారంట. తరువాత రమణులు కూడా తన తల్లిగారి మీద ప్రేమతో ఈ స్కందాశ్రమానికి మారిపోయారంట. అలా అళగమ్మాళ్ గారు రమణులతో తన వృద్ధాప్యం వరకు గడిపిన ప్రదేశమే ఈ స్కందాశ్రమం. తరువాత అళగమ్మాళ్ గారు తన వృద్ధాప్యంలో రమణాశ్రమానికి చేరుకున్నారు. ఫైనలీ మనం స్కందాశ్రమానికి చేరుకున్నాం. చుట్టూరు పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ స్కందాశ్రమంలో మనం అళగమ్మాళ్ గారు ధ్యానం చేసిన ప్రదేశాన్ని, ఇంకా రమణ మహర్షి ఇంకా ఆయన శిష్యులు ధ్యానం చేసిన ప్రదేశాలన్నీ మనం చూడొచ్చు. ఈ ఆశ్రమం పక్కనే అప్పట్లో రమణులు స్నానానికి వాడిన వాటర్ని, ఆయన శివనామాలు పెట్టుకోవడానికి ఆయన వేళ్ల ద్వారా ఏర్పడిన అచ్చుని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సంవత్సరంలో అన్ని రోజులు ఇక్కడ నీరు ఉద్భవిస్తుందట. ప్రస్తుతానికి ఈ ప్రదేశం శిథిలావస్థకి చేరుకుంది. అందుకే ఇక్కడికి ఎవరిని ఎలవ్ కూడా చేయడం లేదు. నెక్స్ట్ మనం విరూపాక్ష గుహకి వెళదాం. స్కందాశ్రమం ఎదురుగా ఉన్న ఈ దారిలో మనం కొన్ని మెట్లు దిగితే విరూపాక్ష గుహకి వెళ్ళడానికి మనకి దారి కనిపిస్తుంది. ఈ దారిలో 1 కిలోమీటర్ వరకు మనం నడవవలసి ఉంటుంది. రమణ మహర్షి తను అరుణాచలం వచ్చిన కొత్తలో ఎక్కడ ఉండాలో తెలియక ఆలయంలో ఉన్నటువంటి పాతాళలింగం దగ్గర ధ్యానం చేసుకుంటూ గడిపారంట. తరువాత ఆయనకి పళనిస్వామి, శేషాద్రి స్వామి పరిచయం అయ్యారు. వీరు రమణ మహర్షిని ఆయనలో ఉన్నటువంటి తేజస్సును చూసి ఇక ఆయనకి శిష్యులుగా మారిపోయి రమణ మహర్షికి సేవలు చేసుకుంటూ ఆయన శిష్యులుగా వాళ్ళ జీవితకాలం రమణులతో పాటు గడిపారంట. అలా వారు 2 సంవత్సరాల పాటు ఆలయంలో ఉన్నటువంటి పాతాళలింగం నుంచి పలు రకాల ప్రదేశాలు మారుతూ చివరికి ఈ అరుణగిరి కొండపైన ఉన్న విరూపాక్ష గుహకి చేరుకున్నారు. 1902లో శివప్రకాశం పిళ్ళై అనే ఒక ప్రభుత్వ అధికారి అక్షరాలు రాసుకునే పలక మీద ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నని రాసుకుని రమణుల దగ్గరికి వచ్చారంట. అలా ఆయన రమణులని 14 ప్రశ్నలు అడగ్గా అందుకు రమణులు ఇచ్చిన సమాధానాలనే నాన్ యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు. ఇప్పటికీ ఆ బుక్ టాప్ సేలింగ్స్లో ఉంది. ఫైనలీ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనం విరూపాక్ష గుహకి చేరుకున్నాం. ఈ గుహకి సంబంధించిన స్థల పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో శ్రీ విరూపాక్షుడు, శ్రీ గుహై నమశివాయర్ అనే 2 శివభక్తులు ఉండేవారు. వారిద్దరూ శివుని మీద భక్తితో ఈ తిరువన్నామలైకి చేరుకుని వారి జీవితకాలం ఈ గుహలోనే గడిపారంట. సుమారు కొన్ని 10 సంవత్సరాలు వారిద్దరూ ధ్యానం చేసుకుంటూ చివరికి ఈ గుహలోనే మరణించారట. అందుకే ఈ గుహకి విరూపాక్ష గుహ అనే పేరు వచ్చింది.
ఇప్పటికీ ఈ గుహలో విరూపాక్షుడి శరీరం ఉందని, అది ఈ గుహలో దీపం వెలిగించడం ద్వారా బూడిదగా మారుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకేనేమో ఈ గుహలో చాలా వెచ్చగా ఉంటుంది. మీరు ధ్యానంలో పీక్స్ లెవెల్స్ని చేరుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ గుహని చూడాల్సిందే మరి. ఈ గుహలో మెడిటేషన్ మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనటువంటిది. సాక్షాత్తు రమణ మహర్షి కూడా ఈ గుహలోనే సుమారు 17 సంవత్సరాల పాటు జీవించారంట. ఆ సమయంలోనే రమణులు శ్రీ విరూపాక్షుడు, శ్రీ గుహే నమశివాయర్ జీవిత చరిత్రలు కలిగిన అనేక తాళపత్రాలను కనుగొని ఆ సిద్ధుల గురించిన పూర్తి వివరాలను బయటపెట్టారంట. నిజంగా రమణ మహర్షి లాంటి వాళ్ళే ఈ గుహలో 17 సంవత్సరాల పాటు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ గుహలో మనకి తెలియని ఏదో ఒక పవర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ విరూపాక్ష గుహ నుంచే మనకి అరుణాచలం టెంపుల్కి వెళ్ళడానికి దారి ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఇంతటితో నా అరుణగిరి యాత్ర పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ బాయ్.